మనం డేటా మోడిఫై చేస్తాం రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. యా తర్వాత మనం మెయిల్ అడాప్టర్కు సింక్ చేసి పంపిస్తాం కదా. యా అక్కడ మెయిల్ అడాప్టర్లో బాడీ ఉంటుంది కదా, అక్కడ మన బాడీ డాట్ ఇన్ బాడీ ఉంచాలా లేకపోతే తీసేయాలని నాకు కొంచెం కన్ఫ్యూజన్ అది. పెట్టాలి. సబ్జెక్ట్లో ఎందుకు? మీరు ఏదైతే డేటా పంపాలనుకుంటున్నారో ఆ డేటా సబ్జెక్ట్లో ఉండాలి. ఇన్ కేస్ ఇన్ డాట్ బాడీ పెడితే ఆ మెయిల్ అడాప్టర్కి మీ కంటెంట్ మోడిఫైయర్ నుంచి ఏ డేటా పంపిస్తున్నారో అది ఇన్ డాట్ బాడీ కింద వెళ్తుంది. ఇన్ డాట్ బాడీతో పాటు ఇంకేమన్నా ఇన్ డాట్ బాడీ అవసరం లేదు. మీరు ఎక్కడో ఏదో పేలోడ్ సేవ్ చేసుకున్నారు, కంటెంట్ మోడిఫైయర్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక పేలోడ్ వేరియబుల్ ఇచ్చి అక్కడ ఇన్ డాట్ బాడీ పెట్టారు, ఆ బాడీని కాల్ చేసుకోవాలనుకుంటున్నారు. సో అది పెట్టాలి. సో ఏం పెట్టకపోతే డేటా అయితే ఆ, వెళ్ళదు. సో యూ నీడ్ టు మెన్షన్ సంథింగ్. ఓకే. ఓకే, సో మీరు ఏ డేటా పంపాలనుకుంటున్నారో ఆ డేటా అక్కడ పెట్టాలి. కానీ బై డిఫాల్ట్గా ఇన్ డాట్ బాడీ ఉంటుంది. ఇన్ డాట్ బాడీ ఏంటంటే అక్కడ వరకు ఏదైతే డేటా వస్తుందో, ఈమెయిల్ అడాప్టర్కి ఏదైతే డేటా వెళ్తుందో మన సిపిఐ నుంచి, ఆ డేటా అనేది అక్కడ రిప్లికేట్ అవుతుంది. ఆ డేటాతో పాటు ఇంకేమన్నా పెట్టాలంటే ఇన్ డాట్ బాడీ మీద మీరు నచ్చిన కంటెంట్ రాసుకోవచ్చు. లేదు అసలు ఇన్ డాట్ బాడీ వెళ్ళకూడదు, యూ హ్యావ్ స్టోర్ సమ్ డేటా, వేరే వేరే స్టెప్ దగ్గర వేరే డేటాని మీరు స్టోర్ చేసుకున్నారు, ఆ స్టెప్ని ఉమ్. బాడీ రూపంలో పంపాలి. యూ నీడ్ టు సెలెక్ట్ దట్ వన్. ఓకే సార్, అర్థమైంది. ఓకే, సో సార్ లెట్స్ సే యా సార్ నాకు ఎస్ఎఫ్టిపి అడాప్టర్ దగ్గర 500 ఎర్రర్, టూ మెనీ అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ వస్తుంది. ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది స్ప్లిటర్ యూస్ చేసారా? సార్? స్ప్లిటర్ ఏమన్నా యూస్ చేసారా? స్ప్లిటర్ ఏం యూజ్ చేయలేదు. ఓకే, స్టిల్ యూ హ్యావ్ ఎన్ ఇష్యూ. టూ మెనీ అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ వస్తుంది. అంటే అప్పుడప్పుడు రావచ్చు, బికాస్ ఎస్ఎఫ్టిపి అనేది ఇది ట్రైల్ అకౌంట్ కదా, అగైన్ ఇష్యూస్ రావచ్చు, బట్ అది కంటిన్యూగా రాకూడదు. సో స్టిల్ యూ హ్యావ్ ఎన్ ఇష్యూ నౌ. ఇప్పుడు కూడా అదే ఇష్యూ వస్తుందా మీకు? ఇప్పుడు కూడా అదే వస్తుంది, థర్డ్ టైం సార్ ఇచ్చాడు. ఓకే, ఒకసారి నేను టెస్ట్ చేస్తాను. చూద్దాం. ఓకే సార్. ఓకే, లెట్స్ సే జెనరిక్స్ అని ఒక సిస్టమ్ ఉంది. ఓకే, జెనరిక్స్ ఈస్ సెండింగ్ ఆర్డర్స్ డేటా టు బ్లాక్ లైన్ ఎస్ఎఫ్టిపి సర్వర్. ఓకే, సో జెనరిక్స్ అనేది సెండర్ సిస్టమ్, బ్లాక్ లైన్ అనేది రిసీవర్ సిస్టమ్. సో జెనరిక్స్ ఈ సెండింగ్ ఆర్డర్స్ టు ద బ్లాక్ లైన్ సిస్టమ్, ఆర్ ఎల్స్ జెనరిక్స్ needs to send orders to the blackline SFTP server. This is our main objective. మన requirement objective ఇది. So what is the sender system here? Let us go here. So far what we have called source system and target system. కానీ రియల్ టైంలో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సోర్స్ సిస్టమ్, వాట్ ఈస్ ద సోర్స్ సిస్టమ్ అంటారు, వాట్ ఈస్ ద టార్గెట్ సిస్టమ్ అని అడుగుతారు. సో వీ విల్ డీల్ విత్ ద సిస్టమ్స్ అనమాట. సో హియర్ వాట్ ఈస్ ద సోర్స్ సిస్టమ్? జెనరిక్స్ అనేది ఒక వెబ్ సర్వీసెస్ సిస్టమ్. దే వాంట్ టు సెండ్ ద డేటా టు ద బ్లాక్ లైన్ సిస్టమ్. బ్లాక్ లైన్ అనేది ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్ సిస్టమ్. ఓకే, సో ఇవన్నీ మీరు రియల్ టైమ్ సిస్టమ్స్, ఇవన్నీ మీరు ఇంటర్వ్యూస్లో కానీ లేదు అంటే మీరు ఏం చేశారన్నప్పుడు ఈ సిస్టమ్స్ మీరు మెయింటైన్ చేయొచ్చు. సో ఇవన్నీ నాన్ ఎస్ఏపి సిస్టమ్స్. సో జెనరిక్స్ ఈజ్ నాన్ ఎస్ఏపి సిస్టమ్ అండ్ ఇట్స్ ఎ వెబ్ సర్వీస్ సిస్టమ్. వాళ్ళు మనకి డేటా పంపిస్తున్నారు. ఆ డేటాని మనం బ్లాక్ లైన్ అనే ఎస్ఎఫ్టిపి సర్వర్లో ప్లేస్ చేయాలి. సో లెట్స్ కన్సిడర్ దిస్ ఈస్ ద బ్లాక్ లైన్ సిస్టమ్. వీళ్ళకి ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్ ఉంది. ఈ ఎస్ఎఫ్టిపి సర్వర్లో వీ నీడ్ టు place the files in particular directory. So let's just take one requirement. So generics need to send an orders to the blackline SFTP server. So generics will send orders to CPI, and CPI needs to place data in inbox folder. Okay, data needs to be placed in inbox folder, and file name should have order number and timestamp should be appended to file name, and directory should be inbox folder, and directory should be placed in inbox folder,
and in inbox folder, CPay needs to create a directory based on the file date automatically. ఓకే. సో ఇది రిక్వైర్మెంట్. సో చూడటానికి కొంచెం పెద్దగా ఉంది. బట్ ఇట్స్ ఎ సింపుల్ రిక్వైర్మెంట్. జనరిక్స్ నీడ్ టు సెండ్ ఏ ఆర్డర్స్ టు ద బ్లాక్ లైన్ ఎస్ఎఫ్టిపి సర్వర్. సో దట్ ఈస్ మెయిన్ ఆబ్జెక్టివ్. సో లెట్ us see what is the source system. So source system is the generic system. They wants to send the data to the black line system. సో బ్లాక్ లైన్ అనేది ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్, ఒక ఫైల్ సర్వర్. సో వీళ్ళు మనకి డేటా పంపిస్తున్నారు. సో వీ నీడ్ టు యూస్ హెచ్టిపిఎస్ అడాప్టర్. సో వీ నీడ్ టు ప్లేస్ ఇన్ ద ఫైల్ సర్వర్ అన్నారు. వెన్ సమ్వన్ సేస్, మీకు ఎవరైనా ఫైల్ సర్వర్ లేదంటే ఫోల్డర్స్ ఇలా ఎవరైనా మీకు ఇన్ఫార్మ్ చేస్తుంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎన్ ఎస్ఎఫ్టిపి సర్వర్ అండ్ యూ నీడ్ టు యూస్ ఎస్ఎఫ్టిపి అడాప్టర్. ఓకే. సో మనకు ఒక డేటా వస్తుంది. ఆ డేటాని మనం ఎస్ఎఫ్టిపి సర్వర్లో ప్లేస్ చేసాం. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు. సో సేమ్ రిక్వైర్మెంట్ రియల్ టైంలో ఎలా ఉంటుంది? సో జనరిక్స్ విల్ సెండ్ ఆర్డర్స్ టు సిపిఐ. మనకి సిపిఐకి ఒక ఆర్డర్స్ వస్తుంది అండ్ సిపిఐ నీడ్స్ టు ప్లేస్ డేటా ఇన్ ఇన్బాక్స్ ఫోల్డర్. సో ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఇన్బాక్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్లో ప్లేస్ చేయాలని చెప్తున్నారు. సో అక్కడితో రిక్వైర్మెంట్ అయిపోయిందా? నో. సో ఎడిషనల్లీ దే ఆర్ ఆస్కింగ్ అస్ ఫైల్ నేమ్ షుడ్ హ్యావ్ ఆర్డర్ నెంబర్. సో ఫైల్ నేమ్ ఇప్పటి వరకు మనం ఎలా ప్లేస్ చేసాం? ఆర్డర్.xml సంథింగ్ మనకి ఇష్టం వచ్చిన నేమ్ ఇక్కడ ఇచ్చాం. కానీ నౌ దే ఆర్ ఆస్కింగ్ ఆర్డర్ నెంబర్. ఓకే, ఈ ఆర్డర్స్ ప్లేస్లో ఆర్డర్ నెంబర్ రావాలి అని అడుగుతున్నారు అనమాట. సో ఫైల్ నేమ్ షుడ్ హ్యావ్ ఆర్డర్ నెంబర్ అండ్ టైమ్ స్టాంప్ షుడ్ బి అపెండెడ్. అంటే ఆర్డర్ నెంబరే కాకుండా దాని పక్కనే టైమ్ స్టాంప్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ డైరెక్టరీ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ డైరెక్టరీ షుడ్ బి ఇన్ ఇన్బాక్స్ ఫోల్డర్. ఇన్బాక్స్ ఫోల్డర్లో మనం ప్లేస్ చేయాలి. అండ్ సిపిఐ నీడ్స్ టు క్రియేట్ డైరెక్టరీ బేస్డ్ ఆన్ ఫైల్ డేట్ ఆటోమేటికలీ. సో ఈ రిక్వైర్మెంట్ ఏంటంటే, సో మనం ఇన్బాక్స్ అనే ఫోల్డర్ ఉంది. ఓకే, ఇన్బాక్స్ అనే ఫోల్డర్ ఉంది. దీంట్లో మనం ఎప్పుడైతే ఫైల్స్ ప్రాసెస్ చేస్తామో, లెట్ మీ టేక్ వన్ శాంపుల్ ఫైల్. సారీ, ఒకసారి మనకి రిపోర్ట్ చేశారు. అర్థం కాలేదు. మీకు ఈ రిక్వైర్మెంట్ చెప్పండి. చెప్తాం మళ్ళీ. Don't worry, I'll tell. ఓకే, ఇలా మనకు ఒక డేటా వస్తుంది. ఎక్కడికి వస్తుంది? సో దిస్ డేటా ఇస్ కమింగ్ టు సిపిఐ. ఈ డేటాని మనం వీ నీడ్ టు సెండ్ టు ద బ్లాక్ లైన్ ఎస్ఎఫ్టిపి సర్వర్. సో సోర్స్ ఈస్ జనరిక్ సిస్టమ్, రిసీవర్ ఈస్ బ్లాక్ లైన్ సిస్టమ్. సో ఈ డేటాని మనం ఎస్ఎఫ్టిపి సర్వర్లో ప్లేస్ చేయాలి సింపుల్గా. సో ఫర్ వాట్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ సేమ్ రిక్వైర్మెంట్, కానీ ఎడిషనల్గా 2 చేంజెస్ చేశారు. ఈ డేటా పంపించేటప్పుడు ఫైల్ నేమ్ ఏముండాలి అంటే, ఫైల్ నేమ్ సో ఫార్ మనం ఏం చేసాం, వీ హ్యావ్ ప్లేస్డ్ orders.xml అనే ఒక ఫైల్ నేమ్తో మనం ప్లేస్ చేసాం. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ ఆర్డర్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ ఐడితో ప్లేస్ అవ్వాలి అంటున్నారు. ఐ డోంట్ వాంట్ ఆర్డర్స్ బికాస్ రియల్ టైంలో వీ విల్ బి what we are placing like hundreds of files, thousands of files కి ప్రతిదానికి orders.xml ఉంటే, if they want to search specific order, ఈ ఆర్డర్ నేను సెట్ చేయాలన్నప్పుడు they can't able to open every file. ప్రతి ఫైల్ ఓపెన్ చేసి orders.xml అన్న ప్రతి ఫైల్ ఓపెన్ చేసి, లెట్ మీ గో హియర్ అగైన్. సో ఇలా చాలా ఫైల్స్ ఉంటాయి, ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ప్రతి ఫైల్ ఓపెన్ చేసి దే కాంట్ ఏబుల్ టు సీ ద డేటా. సో ఇట్ ఈస్ దేర్ టైం, వాళ్ళ టైం వేస్ట్ అదంతా. సో వాళ్ళు ఏమంటున్నారంటే orders.xml అని ప్లేస్ చేయొద్దు, ప్లేస్ ద ఫైల్ యాజ్ ఆర్డర్ నెంబర్. మీకు ఏదైతే డేటాలో ఆర్డర్ ఐడి వస్తుందో ఆ నెంబర్తో ప్లేస్ చేయండి అన్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ డైరెక్టరీ ఏంటంటే /inbox లో మెయింటైన్ చేయండి, /inbox లో ప్రాసెస్ చేయండి ఫైల్స్. ఓకే, /inbox లో ప్లేస్ చేయండి, కానీ ఇన్బాక్స్లోనే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయండి. సో ఇంకో ఫోల్డర్ ఏంటంటే, ఏదైతే ఇక్కడ ఆర్డర్ డేట్ ఉంటుందో ఈ ఆర్డర్ డేట్తో ఫోల్డర్ క్రియేట్ చేయండి, మీరే క్రియేట్ చేయండి అంటున్నారు. సో
ఇలా ఆటోమేటిక్ డైరెక్టరీ ఓపెన్ చేయగానే ఇన్బాక్స్ అని ఉంటుంది. ఇన్బాక్స్ లో ఈ డైరెక్టరీ ఈ డేట్ తో డైరెక్టరీ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి దాంట్లో పెట్టండి. సో ఇఫ్ ఐ వాంట్ టు సీ, రేపు ఎప్పుడైనా సిస్టమ్ ఓపెన్ చేసి పలానా డేట్ ఫైల్స్ చూడాలంటే ఐ విల్ గో టు దట్ ఫోల్డర్. 16th ఫైల్స్ చూడాలంటే 16th ఫోల్డర్లోకి వెళ్తాను. 17th డేట్ ఫైల్స్ చూడాలంటే 17th ఫోల్డర్లోకి వెళ్తాను. ఇలా మీకు ఏదైతే ఏ డేట్ నా ఫైల్స్ వస్తే ఆ డేట్ నా ఫైల్స్ ప్రాసెస్ చేయండి అని చెప్పారు. సో సింపుల్ గా రిక్వైర్మెంట్ సో ఫార్ వాట్ యూ హ్యావ్ డన్, వాట్ యూ హ్యావ్ ప్రాక్టీస్ ఇస్ ద సేమ్. బట్ ఎడిషనల్లీ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైల్ నేమ్ అండ్ టైమ్ స్టాంప్ ఇయర్. సారీ, టైమ్ స్టాంప్ రావాలి. ఓకే, ఆర్డర్ నెంబర్ అండర్ స్కోర్ టైమ్ స్టాంప్. మనం ఎప్పుడు ప్లేస్ చేస్తున్నాం, దాని టైం ఎంత, ప్లేస్ చేసేటప్పుడు టైం ఎంత అనేది ఇక్కడ మనం టైం స్టాంప్ మెయింటైన్ చేయాలి. అగైన్ డైరెక్టరీ ఏంటంటే ఇన్బాక్స్ లో ప్లేస్ చేయాలి. ఇన్బాక్స్ లోనే ఇంకో ఫోల్డర్ మనం క్రియేట్ చేసి ప్లేస్ చేయాలి. దిస్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. అర్థమైందా రిక్వైర్మెంట్? ఫస్ట్ ఎస్ సార్. లెట్ us build this one now. ఓకే, సో మనం ఒక ఐఫ్లోని క్రియేట్ చేద్దాం. ఇలా మనకి ఈ రిక్వైర్మెంట్స్ ఇస్తారనమాట రియల్ టైంలో. ఈ రిక్వైర్మెంట్స్ ఎలా వస్తుందంటే ఎఫ్ఎస్టి అనే డాక్యుమెంట్ లో ఇస్తారు. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు దాన్ని. ఆ డాక్యుమెంట్ లో మీకు ఇలా నీట్ గా ఆబ్జెక్టివ్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, సెండర్ ఏ సిస్టమ్, రిసీవర్ ఏ సిస్టమ్, ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. సోర్స్ సిస్టమ్ ఏంటి, సిపిఐకి ఇలా వస్తుంది, సిపిఐ నుంచి ఇలా వెళ్ళాలి. సో ఇక్కడ ఎలా అయితే ఉంటుందో సేమ్ వే ఇలా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ తో సహా ఇస్తారు మనకి. సో దట్ అది చూడంగానే మీకు అర్థమైపోతుంది, ఓకే సెండర్ అనేది ఒక హెచ్టిపిఎస్ సిస్టమ్, ఒక వెబ్ సర్వీస్ సిస్టమ్, దే వాంట్ టు సెండ్ అస్ డేటా కాబట్టి వీ నీడ్ టు యూస్ హెచ్టిపిఎస్ అని మీకు గుర్తు రావాలి. నెక్స్ట్ వెన్ సమ్మన్ సేస్ ఫైల్స్ కానీ ఇన్బాక్స్, అవుట్ బాక్స్, ఫైల్ నేమ్స్, ఫోల్డర్స్ ఇలా ఎవరైనా డిస్కస్ చేస్తుంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ఎఫ్టిపి సర్వర్. ఆ ఎస్ఎఫ్టిపి సర్వర్ లో మనం ఫైల్స్ అనేది ప్లేస్ చేయాలి. సో దిస్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. లెట్ us go and build an iFlow. Before going to the sender side SFTP, let us develop one interface. Okay, create iFlow. What is the sender system? Generics is the sender system. Blackline is the receiver system. And what kind of data we are exchanging between two systems, which is nothing but orders. Add and open in editor. Sender, which is HTTPS connection. Let's say orders. ఓకే, ఇప్పుడు మన ఎండ్ పాయింట్ యూస్ చేసుకొని వాళ్ళు మనకి డేటా పంపిస్తారు. సో వాట్ ఈస్ ద సెండర్ సిస్టమ్ హియర్? సో సెండర్ సిస్టమ్ is the generic system. And what is the receiver system here? Receiver system is the blackline system. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి డేటా వస్తుంది. ఆ డేటాని మనం ఎవరికి ప్లేస్ చేయాలి? ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్ లో, బ్లాక్ లైన్ సిస్టమ్ యొక్క వాళ్ళ ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్ లో మనం ప్లేస్ చేయాలి. సో ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్ లో మనం ప్లేస్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ సర్వర్ నేమ్, హోస్ట్ నేమ్, తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ మనకు కావాలి. సో దే విల్ టెల్ యూ ఆల్ దిస్ డీటెయిల్స్ ఇన్ ద డాక్యుమెంట్ లో మనకు చెప్తారు. సో మీరు ఈ హోస్ట్ కి కనెక్ట్ అవ్వాలి, ఈ హోస్ట్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్, దీస్ డీటెయిల్స్ షుడ్ బి యూజర్ అని అడుగుతారు. So let us use here, go to the users, go to the connection details and copy the host. And copy the authentication. Already నేను SFTP అనే నేమ్ తో డిప్లాయ్ చేశాను కాబట్టి ఐఎమ్ యూజింగ్ ద సేమ్. సో డైరెక్టరీ /inbox అనే డైరెక్టరీలో సో ఏదైతే ఫైల్ వస్తుందో ఆ ఫైల్ ని ఇక్కడ ప్లేస్ చేయాలి. సో మీన్ వాట్ ఎవర్ ద డేట్ యు ఆర్ గెటింగ్, ఆ డేట్ ని ఇక్కడ మనం రిప్లికేట్ చేయాలి. సో నెక్స్ట్ ఫైల్ నేమ్ orders.xml అని ప్లేస్ చేసాం సో ఫార్, కానీ దిస్ ఈస్ నాట్ అవర్ రిక్వైర్మెంట్. అపెండ్ టైమ్ స్టాంప్, దిస్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. లెట్ us build this one. Let us go here. సో సెండర్ నుంచి మనకు డేటా వస్తుంది, ఆ డేటాని SFTP లో ప్లేస్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద మెయిన్ ప్రీ రిక్వెజిట్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు SFTP? known key. Host key. We need to import known host key, or we will call it as an SSH key. So ఇప్పుడు నేను నిన్న SFTP సాఫ్ట్వేర్ యూస్ చేశాను. I have imported.
Again, I am using SFTP adapter. Do I need to import it again? No, sir. Yeah. No need. యా సో ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్కి ఒక నోన్ హోస్ట్కి ఉంటే చాలు. సో మీరు ఎన్ని ఇంటర్ఫేసెస్ అయినా డెవలప్ చేయండి, యూ ఆల్రెడీ మేడ్ ఏ ట్రస్ట్. సో ఆ సర్వర్కి మన సిపిఐ సర్వర్కి ఒక ట్రస్ట్ కింద ఎస్ఎస్హెచ్ కీని ఇంపోర్ట్ చేశారు. నో నీడ్ టు మేక్ ఇట్ అండ్ అగైన్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేశారు కాబట్టి ఇట్స్ అ వన్ టైమ్ యాక్టివిటీ. ఇప్పుడు న్యూ సర్వర్ వచ్చింది, ఈ ఎస్ఎఫ్టిపి బ్లాక్ లైన్ ఉంది. సో రేపు ఎప్పుడైనా ఏడిపి అనే కొత్త సర్వర్ వచ్చింది, ఏటీపీ అనే సిస్టంలో ఎంప్లాయీ ట్రావెల్ కానీ ఎంప్లాయీ డీటెయిల్స్ కానీ మీరు ప్లేస్ చేయాలి ఏడిపి అనే సిస్టంలో. దట్ ఈస్ ఆల్సో ఎస్ఎఫ్టిపి. అప్పుడు ఏం చేస్తారు, అగైన్ వాళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ తీసుకొని కనెక్టివిటీ టెస్ట్ చేసి కనెక్టివిటీ టెస్ట్ నుంచి వచ్చిన ఎస్ఎస్హెచ్ కీని మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు. సో సేమ్ ప్రాసెస్ అక్కడ కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకుంటారు, గో టు ద మానిటరింగ్, సెక్యూరిటీకి వెళ్తారు. ఇప్పుడు ఏటీపీ అనే కీని నోన్ హోస్ట్ కీని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్లోడ్కి వెళ్తారు, నోన్ హోస్ట్ కీకి వెళ్తారు, సెలెక్ట్ చేస్తారు. సో లెట్ మీ టేక్ దిస్ వన్. ఇదే నాన్ హోస్ట్ కీ అనుకోండి, ఏడిపిది. ఇది యాక్చువల్ మన సర్వర్ది. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ అన్ ఏడిపి ఎస్ఎస్హెచ్, ఏడిపి నోన్ హోస్ట్ కీ డిప్లాయ్. సో నేను డిప్లాయ్ చేయగానే ఆల్రెడీ నోన్ హోస్ట్ కీ ఉంది. సో ఇది డిప్లాయిడ్ ఆన్ 23rd, అంటే ఉన్నది ఓవర్ రైడ్ అయిపోయింది. సో రియల్ టైంలో మనకి టెన్స్ కానీ ఒక చాలా ఎస్ఎఫ్టిపి సర్వర్లు ఉంటాయి. ప్రతి ఎస్ఎఫ్టిపి సర్వర్ని నోన్ హోస్ట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం జరిగింది, వెన్ ఐ ట్రై టు ఇంపోర్ట్ ద నోన్ హోస్ట్కి ఆల్రెడీ ఉన్న హోస్ట్కి ఎరేజ్ అయిపోయి న్యూ హోస్ట్కి ఇంపోర్ట్ అయింది. దట్ మీన్స్ ట్రస్ట్ అనేది మనం రిమూవ్ చేసేసాం ఈ ఎస్ఎఫ్టిపి సర్వర్కి. సో నార్మల్గా ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే, వెన్ యూ హ్యావ్ న్యూ ఎస్ఎఫ్టిపి సర్వర్, వేరే ఎస్ఎఫ్టిపి సర్వర్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ యూనిట్ టు డౌన్లోడ్ ఇట్. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని, సో ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ విత్ ద నోట్ ప్యాడ్. సో లెట్ మీ ఓట్రాప్. ఓకే, సో ఇది మన ఎస్ఎఫ్టిపి సర్వర్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ క్లిక్ చేసి వేరే ఎస్ఎస్హెచ్కి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. రేపు న్యూ ఎస్ఎఫ్టిపి సర్వర్ వచ్చింది, న్యూ ఎస్ఎఫ్టిపి సర్వర్ని ఎస్ఎస్హెచ్కి ఇంపోర్ట్ చేసుకోవాలి. అగైన్ యూ డౌన్లోడ్, యాడ్ హియర్. ఒక్క నోన్ హోస్ట్ కీ ఫైల్స్లోనే, ఒక నోన్ హోస్ట్ కీ ఫైల్లోనే యూనిట్ యాడ్ ఆల్ యువర్ ఎస్ఎస్హెచ్ కీస్. నా దగ్గర మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి, మల్టిపుల్ నోన్ హోస్ట్ కీ ఇంపోర్ట్ చేయాలంటే యు ఆర్ డిలీటింగ్ ది ఎగ్జిస్టింగ్ కీ. ఆల్రెడీ ఉన్న కీని మీరు డిలీట్ చేసి న్యూ కీని ఇంపోర్ట్ చేస్తున్నారు, దాని అర్థం. సో ఆల్వేస్ యూ నీడ్ టు డౌన్లోడ్ and you need to add your new SSH key here. Is it clear when you have multiple SFTP servers? Yes, sir. Okay, so let us build our scenario now. So main important thing is prerequisite is when you are using SFTP server, for sure you need to import known host key which you will get from the monitor section. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో డేటా వస్తుంది, ఆ డేటా మనం ఎస్ఎఫ్టిపి సర్వర్లో ప్లేస్ చేయాలి. సో మనకి డేటా ఎలా వస్తుంది, సో యు ఆర్ గెటింగ్ డేటా విచ్ ఈస్ ఆర్డర్. ఒక ఆర్డర్ అనేది వస్తుంది మనకి. సో ఈ ఆర్డర్తో ఒక్కొక్క మెసేజ్ అనేది ఒక్కొక్క ఆర్డర్. సో ఈ ఆర్డర్స్ని మనం ఎస్ఎఫ్టిపిలో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసేటప్పుడు వీ నీడ్ టు ప్లేస్ విత్ ద ఆర్డర్ ఐడి, ఈ నెంబర్తో ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ మోడిఫైయర్ మనం తీసుకొని, సో వాట్ వీ నీడ్ టు డూ హియర్, ఎక్స్చేంజ్ values. ప్రాపర్టీలో ఆర్డర్ Need నెంబర్ store ఎక్స్పార్ట్ the values. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఆర్డర్ నెంబర్, ఆర్డర్ అనే ఒక నేమ్ ఇచ్చుకొని ఐఎమ్ స్టోరింగ్ ద ఎక్స్పాత్. సో ఐఎమ్ స్టోరింగ్ దిస్ డేటా ఇన్ ద ఎక్స్పాత్. సో ఇక్కడ సోర్స్ టైప్లోకి వెళ్ళి ఎక్స్పాత్ మీద క్లిక్ చేసి /ఆర్డర్ ఐడి. సో దట్ ఆర్డర్ ఐడికి ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది ఆర్డర్ అనే వేరియబుల్తో స్టోర్ అవుతుంది. సో ద డేటా టైప్ విల్ బి ఆల్వేస్ జావా lang_dat s capital string. ఓకే, ఆర్డర్ ఐడిని స్టోర్ చేసుకోండి. నెక్స్ట్, దట్ ఈస్ వన్ రిక్వైర్మెంట్ ఫర్ అస్. ఇంకో రిక్వైర్మెంట్ ఏంటి, సో ఏదైతే డేట్ ఉంటుందో ఈ డేట్తో ఫోల్డర్ ఆటోమేటిక్గా సిపి అనేది క్రియేట్ అవ్వాలి అంటుంది. లెటస్ సీ ఆల్సో, ఇది ఎలా కాన్ఫిగర్ చేద్దాం అనేది తర్వాత చూద్దాం. బట్ లెటస్ స్టోర్ ఆర్డర్ డేట్ ఆల్సో. ఆర్డర్ డేట్ అండ్ XPath, and XPath is nothing but /order date, and the base will be the same.
ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్ యూస్ చేసాం. సో ఈ కంటెంట్ మోడిఫైయర్ ఎందుకు యూస్ చేస్తాం? దిస్ కంటెంట్ మోడిఫైయర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ స్టోరింగ్ వేరియబుల్స్ టు స్టోర్ ఆర్డర్. సో వేరియబుల్స్ అన్నా పర్లేదు, లేదు అంటే ఆర్డర్ అండ్ డేట్ అని పెట్టినా పర్లేదు. సో ఒక్కొక్క ప్యాలెట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నామో ఆ ప్యాలెట్ ఫంక్షన్ నేమ్ చూడంగానే మనకు అర్థం కావాలి. వాట్ ఈస్ ద సెండర్? జెనరిక్స్. చూడంగానే జెనరిక్స్ అని ఉంది. రిసీవర్ బ్లాక్ లైన్ అని ఉంది. ఈ ప్యాలెట్ ఫంక్షన్ కంటెంట్ మోడిఫైయర్ యూజ్ చేసాం. ఎందుకు యూజ్ చేసాం? సో ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ సీయింగ్ వాట్ ఈస్ ఇన్సైడ్, సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వై వీ హ్యావ్ యూజ్డ్. డైరెక్ట్ ఒక డెవలపర్ మీ ఇంటర్ఫేస్ చూడంగానే ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ చేశారు, మీన్ ఈ ప్యాలెట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేశారో వాళ్ళకి అర్థమైపోవాలి. స్టోర్ ఆర్డర్ అండ్ డేట్. ఒక ఆర్డర్ నెంబర్ని ఆ డేట్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కంటెంట్ మోడిఫైయర్. ఓకే. సో ఇలా ప్రతి దానికి ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ మీకు అప్కమింగ్ క్లాసెస్లో ఇంకా ఈజీగా అర్థమవుతుంది. బట్ వెన్ యూర్ డెవలపింగ్, ప్రాక్టీస్ ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఇన్ ద నెక్స్ట్ స్టేజెస్. సో ఇక్కడ మనం కంటెంట్ మోడిఫైయర్ యూజ్ చేసుకొని ఇప్పుడు 2 వేరియబుల్స్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఒకటి ఆర్డర్ ఐడి, నెక్స్ట్ ఆర్డర్ డేట్. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ఎస్ఎఫ్టిపిలో ప్లేస్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ప్లేస్లో దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది, ఇలా ప్లేస్ చేయాలి మనం. సో టైం స్టాంప్ గురించి విల్ టెల్ ఇట్ లేటర్, బట్ ఇలా ప్లేస్ చేయాలి. సో వీ హ్యావ్ స్టోర్డ్ దిస్ వేరియబుల్, దిస్ డేటా, దిస్ ఫీల్డ్ ఇన్ మనం ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో కాల్ చేసాం. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఎలా కాల్ చేస్తాం? సో వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ టు కాల్ హియర్? dollar డాలర్ property dot order. exactly. So property dot, so order, whatever I have given, property dot order బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు ఏమవుతుంది రన్ టైంలో, వెన్ ఎవర్ ప్రాపర్టీ డాట్ ఆర్డర్లో ఈ ఆర్డర్తో మనం ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం, అది ప్రాపర్టీ సెక్షన్లో ఉంది. సో అది మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. రన్ టైంలో ఎప్పుడైతే మెసేజ్ ప్రాసెస్ అవుతుందో, ఏదైతే నెంబర్ ఈ ఆర్డర్లో స్టోర్ అవుతుందో ఆర్డర్ నెంబర్ అనేది ఇక్కడ రిప్లికేట్ అవుతుంది రియల్ టైంలో, మీన్ రన్ టైంలో, ఆర్డర్ డాట్ ఎక్స్ఎంఎల్. సో దిస్ ఈస్ వన్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఏమన్నారు? ఇన్బాక్స్ అనే ఫోల్డర్ ఉంది. ఇన్బాక్స్ లో ఆటోమేటిక్ గా మీరు ఏదైతే డేట్ ఉంటుందో ఆర్డర్ డేట్, ఆ డేట్ అనేది ఫోల్డర్ గా క్రియేట్ చేయండి అన్నారు. సో అగైన్ ఆర్డర్ డేట్ నేను ప్రాపర్టీలో కాల్ చేసుకున్నా కాబట్టి ఐఎమ్ కాలింగ్ హియర్ అగైన్ ప్రాపర్టీ డాట్ ఆర్డర్ డేట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇన్బాక్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తుంది, స్లాష్ ఆర్డర్ డేట్ అనేది రన్ టైంలో రిప్లికేట్ అవుతుంది ఇక్కడ. సో ఆటోమేటిక్గా ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా క్రియేట్ అవ్వాలా లేదా అని ఒక సెట్టింగ్ ఉంటుంది, అది ఎక్కడ చేస్తాం మనం? append time stamp. Processing. సో ప్రాసెసింగ్, Create directories. Already Check mark. default. యా, ఇక్కడ క్రియేట్ డైరెక్టరీస్ అని ఉంటుంది. ఈ క్రియేట్ డైరెక్టరీస్ ఏం చేస్తుందంటే, వెన్ ఎవర్ దేర్ ఈస్ నో డైరెక్టరీ అవైలబుల్ ఇన్ ద టార్గెట్ సర్వర్, ఈ డైరెక్టరీ టార్గెట్ సర్వర్లో లేకపోతే వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎనేబుల్ దిస్ వన్, ఆటోమేటిక్గా డైరెక్టరీ అనేది క్రియేట్ అయిపోతుంది. సో వీ హ్యావ్ దట్ ఆప్షన్. రిమైనింగ్ నో నీడ్. సో ఆర్డర్స్ డాట్ ఎక్స్ఎంఎల్. సో ఈ ఆర్డర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ప్లేస్ చేస్తాం. దేర్ కుడ్ బి ఎ ఛాన్స్, సో ఒకే ఆర్డర్ 2 సార్లు పంపొచ్చు, అలాంటప్పుడు ఓవర్ రైడ్ అయిపోతుంది. అలా ఓవర్ రైడ్ అవ్వకుండా దే ఆర్ ఆస్కింగ్ అస్ టు అపెండ్ టైం స్టాంప్. దీని పక్కనే టైం స్టాంప్ రావాలి అంటున్నారు. సో లెట్ us ఫస్ట్ బిల్డ్ దిస్ వన్. ఇది ఒకసారి మనం టెస్ట్ చేద్దాం, లేటర్ విల్ గో విత్ ద టైం స్టాంప్. సో వాట్ హ్యాపెండ్? ట్రేస్, సేవ్, డిప్లాయ్. I'm not sure డైరెక్టరీస్ క్రియేట్ చేస్తుందా లేదా, బికాస్ దిస్ ఇస్ ట్రయల్ సర్వర్ కదా ఎస్ఎఫ్టిపి, బట్ విల్ ట్రై. ఆర్డర్స్ 11, go to your endpoint, change your endpoint, take your payload, okay, success signed. Let us go and see SFTP file manager, inbox. సో ఇక్కడ చూస్తే, సో 18 5 ఫైల్స్ ఆటోమేటిక్గా డైరెక్టరీ అనేది క్రియేట్ అయిపోయింది.
సో ఐ డింట్ క్రియేటెడ్ దిస్ డైరెక్టరీ, నేను ఇక్కడికి వచ్చి మాన్యువల్గా క్రియేట్ చేయలేదు, ఆటోమేటిక్గా డైరెక్టరీ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇఫ్ ఐ ఓపెన్ హియర్, సో 1053.xml ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇఫ్ దే రేపు ఎప్పుడైనా వాళ్ళు న్యూ ఆర్డర్ ఐడి పంపించారు విచ్ ఇస్ నథింగ్ బట్ 5537, close at this one, ఆర్డర్ ఐడి. ఓకే, అండ్ ఇప్పుడు డేట్ లెట్ us change the date 2025 12/23. అఖిల్ ఆర్డర్ డేట్ రాంగ్ ఉంది. ఆర్డర్ స్పెల్లింగ్ తప్పు. ఆర్డర్ సారీ. ఓకే, అఖిల్ అక్కడ టైం స్టాంప్ ఇస్తే మన అపెండ్ టైం స్టాంప్ పెడితే అలాంగ్ విత్ ద డేట్ అప్పుడు వస్తుంది అది. yeah, that I will tell you shortly. ఓకే, అది కొంచెం ట్రికీ, I'll tell you. ఓకే ఓకే సో ఇప్పుడు ఫైల్ మేనేజర్లోకి వెళ్తున్నా. సో హ్యావ్ గోయింగ్ టు ఇన్ బాక్స్, అండ్ ఇప్పుడు రేపు వేరే డేట్ పంపించారు, ఆటోమేటిక్గా ఆ డేట్ ఫైల్స్ అన్ని ఆ పర్టికులర్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చే ఫైల్స్ అన్ని ఈ రోజు ఫోల్డర్లో ఉంటాయి, రేపు వచ్చే ఫైల్స్ అన్ని ఇంకో ఫోల్డర్లోకి వెళ్తాయి. ఆటోమేటిక్గా డైరెక్టరీ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. సో డైరెక్టరీ క్రియేట్ చేసి డైరెక్టరీలో మనం ప్లేస్ చేస్తున్నాం ఏదైతే ఆ పర్టికులర్ డేన వచ్చే ఫైల్స్ అన్ని విత్ ద నేమ్ ఆఫ్ ఆర్డర్ ఐడి ఇలా ప్లేస్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ డైనమిక్ ఫైల్ నేమ్ అంటాం. సో ఇలా మనం రాస్తే ఫైల్ నేమ్స్ డైనమిక్ ఫైల్ నేమ్ అంటాం. సో డైనమిక్గా మనం కాల్ చేస్తున్నాం, డైనమిక్గా మనం కాన్ఫిగర్ చేస్తున్నాం విత్ ద ఫైల్ నేమ్. సో నార్మల్గా ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ డైరెక్ట్గా నేమ్ యూస్ చేస్తే అది హార్డ్ కోడెడ్ వాల్యూ అంటాం, కాన్స్టెంట్ వాల్యూ. ఏం డేటా వచ్చినా అదే నేమ్తో ప్లేస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, వీఆర్ కాలింగ్ ఇట్ డైనమికల్లీ. వచ్చే ఆర్డర్ బట్టి వచ్చే డేటా బట్టి దాంట్లో ఉన్న ఒక వాల్యూని స్టోర్ చేసుకొని ఆ వాల్యూతో మనం డేటా అనేది ఫైల్ అనేది ప్లేస్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇంకో డేటా మనకి రిక్వైర్మెంట్ ఏమి ఇచ్చారు, సో వీ నీడ్ టు అపెండ్ ద టైం స్టాంప్ అన్న. సో మనం అపెండ్ టైం స్టాంప్ యూస్ చేయమన్నారు, అంటే మనం డేటాతో పాటు మనం పెట్టే ఫైల్తో పాటు పక్కనే టైం స్టాంప్ని కూడా యాడ్ చేయండి అన్నారు. సో ఇఫ్ ఐ ట్రై టు సేవ్ దిస్ వన్ నౌ, నేను ఇప్పుడు అపెండ్ టైం స్టాంప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇష్యూ, నార్మల్గా ఇట్ షుడ్ వర్క్. సో ఇక్కడ అపెండ్ టైం స్టాంప్ పెట్టి order.xml పక్కనే నాకు టైం స్టాంప్ కావాలని సేవ్ చేస్తుంటే ఇట్ ఈస్ నాట్ సేవింగ్. సో ఇట్ విల్ గివ్ యూ రెడ్ కలర్ వస్తుంది. సో ఇఫ్ ఐ గో టు ద ప్రాబ్లమ్స్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ డైనమిక్ ఫైల్ నేమ్, సో మీరు డైనమిక్ ఫైల్ నేమ్ యూజ్ చేసేటప్పుడు యూ కాంట్ ఏబుల్ టు యూజ్ అపెండ్ టైం స్టాంప్ టు ద ఫైల్ నేమ్. సో ఇప్పుడు డైనమిక్ ఫైల్ నేమ్ యూజ్ చేస్తున్నారు మీరు, డైరెక్ట్ హార్డ్ కోడెడ్ వాల్యూ కాదు, యూ ఆర్ యూజింగ్ డైనమిక్ ఫైల్ నేమ్. సో I can't able to append the timestamp as per the design, as per the behavior of SFTP. You can't append the timestamp అంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా SFTP అడాప్టర్లోకి వెళ్తుంది అనమాట, డైరెక్ట్గా ఆ కాన్ఫిగరేషన్ ఓపెన్ అవుతుంది. మరి ఏం చేయాలి, వాట్ ఈస్ ద అదర్ వే, గెస్ చేయండి. You can use direct camel We need to expression. store the value. యా, సో మీకు క్యామెల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఏదైనా మన ఎక్స్ప్రెషన్స్తోనే డీల్ చేస్తాం. హియర్ యూ నీడ్ టు కాల్ డేట్ ఎక్స్ప్రెషన్. So you need to call date expression. డేట్ ఎక్స్ప్రెషన్ కాల్ చేస్తారు. సో ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి? సో సింపుల్ వేలో మీకు చెప్పాలంటే సిపి హెల్పర్లోనే మీకు మెసేజెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ రెఫరెన్స్ అని ఉంటుంది. సో మీకు కనపడట్లేదు అది, గో టు ద ప్లగ్గిన్స్ మీద క్లిక్ చేయండి. ప్లగ్గిన్స్ మీద క్లిక్ చేశాక సింపుల్ రిఫరెన్స్ అని మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, జస్ట్ యాక్టివేట్ దట్ వన్, అది యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేశాక ఆటోమేటిక్గా మీ మెసేజెస్ కింద ఓపెన్ రెఫరెన్స్ అని మీకు ఆప్షన్ వస్తుంది, ఓపెన్ దట్ వన్. సో ఇక్కడ క్యామెల్ సింపుల్ ఎక్స్ప్రెషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ప్రాపర్టీని ఎలా కాల్ చేయాలి, హెడర్ని ఎలా కాల్ చేయాలి. సో ఇన్ కేస్ తెలియని వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ కోసం సిపి హెల్పర్ డిజైన్ చేసినోడు ఈజీగా ఉండటం కోసం ఇక్కడ పెట్టాడు. సో ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ద క్యామెల్ ఎక్స్ప్రెషన్ టు టైం స్టాంప్. ఓకే, సో ఈ టైం స్టాంప్ని మనం డైరెక్ట్గా ఈ కేసెస్లో యూజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఎస్ఎఫ్టిపికి వెళ్ళండి, టార్గెట్కి వెళ్ళండి, జస్ట్ ఇది తీసేసి .xml. ఓకే, సో మీకు ఎలా కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ YYYMMDDTHH ఎలా వస్తుంది. సో లేదు, ఐ డోంట్ వాంట్ టీ ఇన్ ద మిడిల్, జస్ట్ రిమూవ్ దట్ వన్. ఓకే, యూ డోంట్ వాంట్ ఈవెన్ సెకండ్స్ ఆల్సో, రిమూవ్ దట్ వన్. సో మీకు ఎలా కావాలనేది మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. సో డేట్ నవ్ అనేది ఇంపార్టెంట్. డేట్ నవ్ అంటే ఈ రోజు డేట్,
అంటే ఇప్పుడు డేట్ ఎంత ఉందో ఆ డేట్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోతుంది. సో అది ఎలా జనరేట్ అవ్వాలనేది ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు. నార్మల్గా ఆ వాల్యూ అనేది మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సమ్వేర్, ఎక్స్చేంజ్ ప్రాపర్టీలోకి వెళ్ళి యూ కెన్ క్రియేట్ వన్ మోర్ టైం స్టాంప్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవచ్చు. యూ కెన్ గివ్ యువర్ ఎక్స్ప్రెషన్. సో వాట్ ఈస్ ద సోర్స్ టైప్ విల్ బి హియర్? నేను ఇప్పుడు ఏం Constant. ఎక్స్ప్రెషన్. Question. expression? Yes. Yeah. So we need to give expression because we are dealing with the expressions. We need to give xpath here because we are dealing with xpath. రేపు ఎప్పుడైనా మీరు కాన్స్టెంట్ ఇస్తే దట్ విల్ బి ద కాన్స్టెంట్. ఎవ్రీ టైం ఆ వాల్యూనే వెళ్తుంది, ఆ పర్టికులర్ ఫీల్డ్కి అదే వాల్యూ ఎవ్రీ టైం వెళ్తుంది. సో ఇప్పుడు టైం స్టాంప్కి ఈ రోజు ఈ డేట్ ఎప్పుడైతే మెసేజ్ ప్రాసెస్ అవుతుందో ఆ టైం స్టాంప్ ఈ డేట్ జనరేట్ అవుతుంది. సో ఈ టైంకి ఈ సెకండ్కి ఏం టైం ఉంటుందో ఆ టైం అనేది జనరేట్ అవుతుంది. ఆఫ్టర్ 1 hour టైం జనరేట్ అవుతుంది. So you can call this timestamp directly in the SFTP adapter. In the SFTP adapter లో క్లిక్ చేయొచ్చు. లేదు అంటే సింపుల్ గా మీరు డైరెక్ట్ డేట్ ఎక్స్ప్రెషన్స్ డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు. నో నీడ్ టు స్టోర్ ఎనీవేర్. డైరెక్ట్ గా డేట్ అనేది మీరు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. సో నౌ ఐఎమ్ డైరెక్ట్లీ యూజింగ్ హియర్. లెట్ మీ డిలీట్ or else let me use it anyway. I will show you that one as well. So save this one. ఎక్స్ప్రెషన్ కి డేటా టైప్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదండి. చేసుకోవచ్చు బట్ చేయకపోయినా పర్లేదు. బట్ వెన్ యూఆర్ డీలింగ్ విత్ ద హ్యూజ్ పేలోడ్స్ ఏమవుతుందంటే ఇక్కడ జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్ అని మెయింటైన్ చేయకపోతే ఈ డేట్ అనేది ప్రాపర్గా మనం చూడలేము. మానిటరింగ్ సెక్షన్లో డేట్ చూడొచ్చు, బట్ వెన్ యూర్ డీలింగ్ విత్ ఇన్ డాట్ బాడీ పెట్టినప్పుడు ఆ డేటా అనేది ప్రాపర్గా కనపడదు. యూ కాంట్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ ద డేటా అంటిల్ అన్లెస్ యూ గివ్ డేటా టైప్ యాజ్ జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్. ప్రాపర్గా వర్క్ అవుతుంది, బట్ ఆ డేటా అనేది ప్రాపర్గా చూడాలి అంటే యూ నీడ్ టు ఎనేబుల్ దిస్ వన్. ఓకే ఓకే. సో ఇక్కడ నేను సేవ్ చేస్తుంటే స్టిల్ ఐఎమ్ గెటింగ్ అన్ ఎర్రర్. సో ఇఫ్ ఐ గో టు ద ప్రాబ్లమ్ సెక్షన్, if you are using still you can't able to use append timestamp. Even if I am using expression, still I am getting error because I have to disable this one. Append timestamp అనేది అసలు వర్క్ అవ్వదు whenever you are using dynamic file name. మీరు ఎప్పుడైతే డైనమిక్ ఫైల్ నేమ్ యూస్ చేస్తారో సో అప్పుడు ఆ append timestamp అనేది వర్క్ అవ్వదు. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ timestamp you need to call the expression, camel expression, date expression మీరు కాల్ చేసుకోవాలి. సో now let me save it. సో ఇప్పుడు సేవ్ అయింది. లెట్ మీ డిప్లాయ్ ఇట్. ఓకే, సో లెట్ us trigger it again. సో 1223 అనే ఫోల్డర్లో ఇది క్రియేట్ అవ్వాలి. లెట్ us go here, go to the file manager, go to the inbox and 1223. సో ఇక్కడ చూస్తే ఎర్లియర్ మనం ప్లేస్ చేసిన ఫైల్స్ 10537. అదే ఫైల్ని ఇప్పుడు మనం టైం స్టాంప్ యాడ్ చేసి ఫైల్ చేసాం 10503_2025 year 12th month and time and date and time 23:05:05 which is hours and minutes. సో మీకు అలా సెకండ్స్తో కావాలా లేదంటే మినిట్స్ కావాలా లేదు ఓన్లీ డేట్ ఒకటే కావాలా, యూ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్, అవర్స్ వద్దు మినిట్స్ వద్దు, సో యూ కెన్ just remove this one and you can however you want based on the requirement. నార్మల్గా విత్ సెకండ్స్తో ఉంటుంది ఎందుకంటే ఈచ్ సెకండ్ ఒక్కొక్క ఫైల్ వస్తుంది కాబట్టి. సో ఇట్ విల్ హ్యావ్ సమ్ యూనిక్ నేమ్ ఈవెన్ దో దే ఆర్ సెండ్ 2 times. అదే ఆర్డర్ సారీ 2 సార్లు పంపించిన విల్ బీ ప్లేసింగ్ విత్ ద డిఫరెంట్ నేమ్ కాబట్టి ఓవర్ రైడ్ అనేది అవ్వదు. సో లెట్ మీ ట్రై టు సెండ్ ఇట్ అగైన్ నౌ. గో టు ఫైల్ మేనేజర్ అగైన్, ఇన్బాక్స్ అండ్ 1223. సో ఇక్కడ చూస్తే నౌ ఐ డోంట్ హ్యావ్ టైమ్. సో ఇంతకు ముందు ఐ హ్యావ్ టైమ్ హియర్ 55.xml. నౌ ఐ డోంట్ హ్యావ్ టైమ్. సో మనకి ఎలా కావాలి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ కెన్ మ్యానిపులేట్ యువర్ ఫైల్ నేమ్. సో దిస్ ఈస్ కాల్డ్ SFTP డైనమిక్ ఫైల్ నేమ్. సో
సో డైనమిక్ గా మనం ఫైల్ నేమ్ అనేది రిప్లికేట్ చేస్తున్నాం. ఇలా మనం రియల్ టైంలో ఇంటర్ఫేసెస్ అనేది బిల్డ్ చేస్తాం డైనమికల్ గా. ఓకే, is SFTP receiver side okay with everyone? Shall we go with the sender? సార్ చిన్న డౌట్ సార్, ఆ టైం స్టాంప్ లో, హలో సార్, Yeah, చెప్పండి. ఆ టైం స్టాంప్ లో మీరు డేట్ టైము సెకండ్స్ ఇచ్చారు కదా, Hmm? అది మన ఇండియన్ టైమింగ్ కాదా సార్? ఇండియన్ టైం కావాలంటే యూనిట్ టు సెర్చ్ ఫర్ ఇండియన్ టైం స్టాంప్. సో నార్మల్గా ఇఫ్ ఐ అగైన్ గో హియర్ రెఫరెన్స్లోకి వెళ్తే, ఓపెన్ రెఫరెన్సెస్లోకి వెళ్తే, క్యామిల్స్ వెళ్తే, సో ఐ డోంట్ నో. సో దిస్ ఈస్ ద యూరప్. ఓకే, ఇలా ఉంటుంది అనమాట, టైం విత్ టైమ్ జోన్. ఇలా స్పెసిఫిక్గా కాల్ చేయాలి. సో యూ కెన్ సెర్చ్ దోస్ థింగ్స్ సమ్వేర్ ఇన్ ద గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే యూనిట్ టు మ్యానిపులేట్ అనమాట. బట్ వాట్ ఎవర్ ద సిస్టమ్ టైమ్ ఇట్ ఈస్, సిస్టమ్ టైమ్ ఉంటే ఆ టైంతో మనం రిప్లికేట్ చేస్తాం. సో ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లిసిట్లీ ఇండియన్ టైంని, యూరప్ టైంని, అమెరికా టైంని కావాలంటే ఇలా మీరు కాల్ చేసుకోవాలి. సో దిస్ విల్ బి సమ్వేర్, ఓ సారీ, ఓకే, ఇలా ఉంటుంది. సో డేట్ విత్ టైమ్ జోన్ నౌ యూరప్ అండ్ బెర్లిన్. ఇక్కడ యూరప్ అండ్ బెర్లిన్ అంటే యూరప్లో ఎంత టైం అవుతుంది ఇప్పుడు, ఆ టైం అనేది మనం జనరేట్ చేస్తాం. సేమ్ వే ఇక్కడ మన కంట్రీ ఉంటుంది అనమాట, అది ఎలా పాపులేట్ చేయాలనేది సో ఇక్కడ ఉంటుంది. సో యూనిట్ టు సెర్చ్ ఫర్ దట్ వన్. సో నార్మల్గా మనకి అది అంతా అవసరం లేదు. సో అలాంటి కేసెస్ రావు. ఇన్ కేస్ ఆ స్పెసిఫిక్ డేటా మీకు కావాలన్నప్పుడు యూనిట్ టు కాల్ దట్ కంట్రీ కోడ్ అనమాట ఇక్కడ. ఓకే, ఓకే సార్. అఖిల్, ఇంతకుముందు డైనమిక్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి సింగిల్ రికార్డ్ ని మెన్షన్ చేశారు కదా, అలా మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే మన స్ప్లిటర్స్ యాడ్ చేయాలన్నా అవసరం లేదా? మల్టిపుల్ రికార్డ్స్ ఇండివిజువల్ గా ఫైల్ వచ్చినప్పుడు యూనిట్ టు యాడ్ ఇట్. సో లెట్ మీ టేక్ దిస్ వన్, నాట్ దిస్ వన్. Let me duplicate this one. Let me say the sequence 1001001 and the order date will be 25/12/20 and 25/12/20. సో ఇప్పుడు మనకి మల్టిపుల్ ఫైల్స్ వస్తాయి. లెట్ మీ ర్యాప్ విత్ ద ప్రాపర్ ట్యాగ్. లెట్స్ సే row. Let me copy this one. Let me add at the end. సో ఇప్పుడు మనకు ఒక XML వస్తుంది, రో అనే ఒక XML వస్తుంది. దాంట్లో స్టార్ట్ ట్యాగ్ రో, ఎండ్ ట్యాగ్ రో. సో దాంట్లో మనకి మల్టిపుల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఈచ్ ఆర్డర్ని మనం ఇండివిజువల్ రికార్డ్గా ప్లేస్ చేయాలి. వైల్ ప్లేసింగ్ అన్ ఇండివిజువల్ రికార్డ్, ఈచ్ ఆర్డర్ షుడ్ హ్యావ్ ద ఆర్డర్ ID. సేమ్ ప్రాసెస్. సో వాట్ యూ నీడ్ టు డూ ఈస్, ఫస్ట్ యూ నీడ్ టు యూజ్ ద splitter before your content modifier. Let me edit. Content modifier ముందు you need to use splitter. So you need to go to splitter, processing, XPath. So what will be the XPath for this case? As row Double slash slash order. order. So row slash order. Okay, so save this one and deploy this one. Now let me take this payload. Let me trigger it from Postman. Okay. Send it. Okay, let us go to the file manager, inbox. So what is the date? The files 12/20/12/20. Okay,
So go to the file manager, 1220 files place అయినాయి. So we need to have two files here. ఒక రెండు ఫైల్స్ ప్లేస్ అయినాయి, 100 1990 1991. ఇలా when you are having multiple records in single XML, when someone asks to place an each record as an individual message, you need to use splitter before your content modifier. That's it. Everything content modifier and the SFTP will take care. Okay. Okay, is it clear? Yes, okay. Okay, so we are clear about receiver side SFTP. Let us go and see what is the sender side SFTP. That means sender side SFTP ఏ cases లో యూస్ చేస్తాం. So why will use sender side SFTP? When we'll go for the sender side? When you Pick are up sending, file. when you are sending a file system. Mhm. No. Maybe your explanation is not correct. Can you try it again in different way? To pick up a file or Correct. Okay, so సార్ మీ receiver విండో side. చిన్నగా కనిపిస్తుంది సార్, చాలా Yeah. చిన్న. Is it ఓకే, clear? ఎస్ సార్. ఓకే, సో ఫార్ మనం ఏం యూస్ చేసాం, రిసీవర్ సైడ్ ఎస్ఎఫ్టిపి యూస్ చేసాం. దట్ మీన్స్ వీఆర్ ప్లేసింగ్ ద ఫైల్స్ ఇన్ రిసీవర్ ఎస్ఎఫ్టిపి. ఒక రిసీవర్ సిస్టంలో వాళ్ళు ఎస్ఎఫ్టిపి సర్వర్లోకి లాగిన్ అయ్యి వాళ్ళ ఫోల్డర్లో మనం ఫైల్స్ అనేది ప్లేస్ చేస్తున్నాం. సో సెండర్ సైడ్ ఎప్పుడు యూస్ చేస్తాం అంటే వెన్ యూ వాంట్ టు పిక్ ద ఫైల్స్. సో ఫార్ హెచ్టిపి అడాప్టర్ యూస్ చేసినప్పుడు హెచ్టిపిఎస్ అడాప్టర్ యూస్ చేసాం. సో సెండర్ ఈస్ సెండింగ్ డేటా టు సిపిఐ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సెండర్ అనేవాడు మన సిపిఐకి డేటా అనేది వాళ్ళు మాన్యువల్గా పుష్ చేస్తున్నారు. దే ఆర్ ట్రిగరింగ్ సమ్హౌ. వాళ్ళు టూల్ యూస్ చేసుకొని మాన్యువల్గా పుష్ చేసుకొని వాట్ ఎవర్ దే వాంట్ టు డూ దే కెన్ డూ. బట్ ఎట్ ద ఎండ్ దే ఆర్ సెండింగ్ ద డేటా టు సిపిఐ. హెచ్టిపిఎస్ ద్వారా మనం పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి డేటా అనేది పుష్ చేస్తున్నాం. కానీ వెన్ ఎవర్ యూ యూస్ ఎస్ఎఫ్టిపి అట్ సెండర్ సైడ్, సిపిఐ విల్ గో టు ఎస్ఎఫ్టిపి and will pick the data. సో అందుకే దీన్ని మనం ఏమంటాం అంటే పోలింగ్ అడాప్టర్ అంటాం. పోలింగ్ అడాప్టర్ అంటే ఇది నాన్ పోలింగ్ అడాప్టర్. నాన్ పోలింగ్ అంటే ఏంటి, సో పోల్ చేయడం, సో గో ఆన్ సర్చ్ సంథింగ్. సో ఇక్కడ HTTPS అంటే ఏంటి, దేర్ సమ్వన్ ఈస్ సెండింగ్ ద డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఎండ్ పాయింట్ టు ద సిపిఐ. ఒకళ్ళు మన ఎండ్ పాయింట్ తీసుకొని దే ఆర్ సెండింగ్ ద డేటా టు సిపిఐ. ఒక పోస్ట్ మ్యాన్ యూస్ చేసో లేదంటే వాళ్ళ ఇంటర్నల్ టూల్ యూస్ చేసుకునో మాన్యువల్ గానో ఆటోమేటిక్ గానో సమ్హౌ దే ట్రిగరింగ్ ద డేటా. బట్ ఎస్ఎఫ్టిపి నో వన్ విల్ సెండ్ ద డేటా టు ఎస్ఎఫ్టిపి. ఎస్ఎఫ్టిపికి ఎవరు డేటా పంపరు. మన అంతటా మనం వెళ్ళి ఎస్ఎఫ్టిపి సర్వర్లో బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్ వీ విల్ లాగ్ ఇన్ టు దట్ సర్వర్, వీ లాగ్ ఇన్ టు దట్ ఫోల్డర్, వీ విల్ సెర్చ్ వాట్ బేస్డ్ ఆన్ ద ఫైల్ నేమ్. ఒక పర్టికులర్ సర్వర్లోకి లాగిన్ అయ్యి మనం కాన్ఫిగర్ చేసిన ఫోల్డర్లోకి వెళ్ళి మనం కాన్ఫిగర్ చేసిన ఫైల్ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద టైమ్ ఇంటర్వెల్. దీన్ని మనం టైం ఇంటర్వెల్ మెయింటైన్ చేస్తాం, ఎంత టైంకి మీరు ప్రాసెస్ అవ్వాలి అనేది. సో దట్ ఈస్ హౌ we will use SFTP at sender side. If you want to go and search the messages, okay, SFTP సర్వర్ నుంచి మీరు ఫైల్ ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ SFTP is సెండర్ సైడ్ SFTP సర్వర్ ఉన్నప్పుడు SFTP సర్వర్ లోంచి మీరు ఫైల్స్ పిక్ చేసుకోవాలంటే యూ నీడ్ టు యూజ్ SFTP అడాప్టర్. Okay, so the configuration is pretty same between the sender and receiver. So you will give the directory name, you will give the file name, you will give the address, you will give the username. Whatever you have done in the receiver side, it will be the same. సో ఏ డైరెక్టరీ నుంచి మనం ఫైల్స్ పిక్ చేసుకోవాలి, ఏ నేమ్ ఉన్న ఫైల్స్ మనం పిక్ చేసుకోవాలి, ఏ అడ్రస్కి మనం కనెక్ట్ అవ్వాలి. సో వాట్ ఈస్ ద అథెంటికేషన్, వాట్ ఈస్ ద క్రెడెన్షియల్స్ వీ హ్యావ్ డిప్లాయిడ్, వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద రిసీవర్ సైడ్ ఇట్స్ ప్రిటీ సేమ్ అట్ సెండర్ సైడ్ ఆల్సో. నౌ లెట్ us say, సో మన ఫైల్స్ అన్ని ఇన్బాక్స్ ఫోల్డర్లో ప్లేస్ చేస్తాం కదా. నౌ వీ విల్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ ద ఫైల్స్ ఫ్రమ్ ద ఇన్బాక్స్ ఫోల్డర్. ఇన్బాక్స్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో లెట్ us టేక్ వన్ డైరెక్టరీ which we have many files. Go to the inbox forwards. Okay, let us see. సో ఇప్పుడు సోర్స్ సైడ్ ఒక SFTP సర్వర్ ఉంది, దిస్ ఈస్ ద సెండర్. ఇప్పుడు వరకు మనం రిసీవర్ అనుకున్నాం.
నౌ ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇది సెండర్ ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్ అనుకోండి. ఆల్ ఎస్ఎఫ్టిపి సర్వర్లో ఇన్బాక్స్ అనే ఫోల్డర్ ఉంది. ఇన్బాక్స్లో ఆర్డర్స్ అనే ఫోల్డర్ ఉంది. సో ఆర్డర్స్లో ఏదైతే ఆర్డర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ అండ్ ఫైల్స్ ఉంటాయో అవి పిక్ చేసుకొని మనం రిసీవర్ సిస్టమ్కి పంపాలి. సో రిసీవర్ సిస్టమ్ ఇంకో ఎస్ఎఫ్టిపి అవ్వచ్చు. సో దేర్ కుడ్ బి ఛాన్స్ ఆఫ్ ఎనదర్ ఎస్ఎఫ్టిపి సర్వర్. ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్ నుంచి మనం పిక్ చేసుకొని ఇంకో ఎస్ఎఫ్టిపి సర్వర్లో మనం ప్లేస్ చేయాలి. సో దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. సో సెండర్ ఈస్ ఎస్ఎఫ్టిపి సర్వర్. ఫస్ట్ థింగ్ అసలు ఏ డైరెక్టరీ నుంచి పిక్ చేసుకోవాలనేది మనం డిఫైన్ చేస్తున్నాం. సో విచ్ ఈస్ నథింగ్ బట్ inbox/orders. So our directory will be /inbox/ what is the name? Orders, capital letters. So it is case sensitive. Whatever the directories are there, you need to give it in proper way. So inbox/orders. Next, what is the file name you need to give? So ఏదైతే orders.xml అని ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ వరకే మనం పిక్ చేసుకోవాలి. order.xml. order.xml. Next, address. What is our address? Go to your connections, users. Go to the connection details. Copy the host. And this is the SFTP. Okay. So ఇది మన కాన్ఫిగరేషన్. సేమ్ మనం డైరెక్టరీ రిసీవర్ సైడ్ డైరెక్టరీ రిసీవర్ డైరెక్టరీ ఎందుకు యూస్ చేస్తున్నాం? టు ప్లేస్ ద ఫైల్స్ ఆ పర్టికులర్ డైరెక్టరీలో ప్లేస్ చేయడానికి. సో సెండర్ సైడ్ డైరెక్టరీ ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ డైరెక్టరీ నుంచి పిక్ చేసుకోవడానికి మనం ఆ డైరెక్టరీ యూస్ చేస్తాం. రిసీవర్ ఫైల్ నేమ్ ఏంటి? మనం ప్లేస్ చేసేటప్పుడు ఆ ఫైల్ నేమ్తో ప్లేస్ చేస్తాం. సెండర్ సైడ్ యూస్ చేసినప్పుడు ఏంటి? ఆ ఫైల్ ఉంటేనే పిక్ చేసుకుంటాం. orders.xml అని ఫైల్ ఉంటేనే పిక్ చేసుకుంటాం. రిమైనింగ్ ఏ ఫైల్స్ ఉన్నా మనం పిక్ చేసుకోము. నెక్స్ట్, if you want to connect to that server, you need to give the address. Next, credentials. So save this one. I'm not connecting to any receiver, but try to connect one more SFTP with a different directory. ఒక డైరెక్టరీ నుంచి పిక్ చేసుకొని ఇంకో డైరెక్టరీలో ప్లేస్ చేయండి. So let me turn on the trace, save this one and deploy. సార్ చిన్న డౌట్ సార్, ఇక్కడ ఎస్ఎఫ్టిపిలో ఫైల్ పికప్ చేసుకోమని నేను చెప్పాను కదా సెండర్లో, ఆ ఫోల్డర్స్లో orders.xml ఫైల్స్ అన్నీ ఉన్నాయి కదా, దాంట్లో చాలా ఫైల్స్ ఉన్నాయి కదా సార్. దాంట్లో మనము ఫర్ ఎగ్జాంపుల్ XML ఫైల్స్ అన్ని పిక్ చేసుకోమంటే దాని లాస్ట్లో స్టార్ కానీ ఫ్రంట్లో స్టార్ కానీ వేస్తే ఓవరాల్ దాంట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అన్ని పిక్ చేసుకుంటాయి సార్. నేను చెప్తాను, అది ఇంకా అవ్వలేదు. SFTP సెండర్ సో ఇలా మనం సెండర్ సైడ్ నుంచి ఎస్ఎఫ్టిపి యూస్ చేసుకొని మనం డేటాని పిక్ చేసుకుంటున్నాం. సో ఇఫ్ ఐ గో హియర్, సో బాడీలోకి వెళ్తే దిస్ ఈస్ ద ఆర్డర్. సో మనం ఏదైతే పిక్ చేసుకున్నామో ఆ డేటా ఇది. సో ఇఫ్ ఐ గో టు ద హెడర్ సెక్షన్లోకి వెళ్తే క్యామెల్ ఫైల్ నేమ్ అని ఉంటుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ సోర్స్ నుంచి ఏ ఫైల్ నేమ్తో మనం పిక్ చేసుకున్నాం. సో ఇది ఎక్కడైనా యూస్ చేసుకోవాలి, రిసీవర్ సైడ్ యూస్ చేసుకోవాలి. రిసీవర్ సైడ్ మళ్ళీ ఇదే నేమ్తో ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా వస్తుంది, ఈ డేటాని రిసీవర్ సైడ్లో ప్లేస్ చేయాలి. ఏ నేమ్తో ప్లేస్ చేయాలి? యాజ్ ఇట్ ఈస్ సోర్స్ నుంచి పిక్ చేసుకున్న ఫైల్ నేమ్తోనే ప్లేస్ చేయాలి అంటున్నారు. అప్పుడు ఏం యూస్ చేస్తాం? సో ఇఫ్ ఐ సీ ద హెడర్ సెక్షన్లో క్యామెల్ ఫైల్ నేమ్ అని ఉంటుంది. ఈ క్యామెల్ ఫైల్ నేమ్ అంటే ఏంటి అంటే, సోర్స్ నుంచి మనం ఏ డేటా అయితే పిక్ చేసుకున్నామో, ఏ ఫైల్ నేమ్ అయితే పిక్ చేసుకున్నామో అదే ఫైల్ నేమ్ ఇఫ్ యూ వాంట్ యూస్ సమ్వేర్, జస్ట్ యూ నీడ్ టు యూస్ header.camel ఫైల్ నేమ్ వేర్ ఎవర్ యూ వాంట్. సో దట్ సేమ్ నేమ్ అనేది యూజ్ అవుతుంది, header.camel ఫైల్ నేమ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? సోర్స్ నుంచి ఒక ఫైల్ని ప్రాసెస్ చేసి రిసీవర్కి పంపించాం. సో ఐఎమ్ నాట్ కనెక్టింగ్, యూ కెన్ కనెక్ట్ టు ద అనదర్ ఎస్ఎఫ్టిపి సర్వర్, అనదర్ ఎస్ఎఫ్టిపి ఫోల్డర్. పిక్ చేసుకొని వేరే ఎస్ఎఫ్టిపి సర్వర్కి పంపించాం. ఎలా పిక్ చేసుకున్నాం? సో వీఆర్ కనెక్టింగ్ టు ద ఎస్ఎఫ్టిపి సర్వర్ విత్ ద హోస్ట్ నేమ్ and the username which we have deployed. And if I go to the source, ఒక డైరెక్టరీ నుంచి మనం పిక్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఫైల్ నేమ్ orders.xml అని ఉంది. సో రేపు ఎప్పుడైనా orders.xml కాకుండా నార్మల్గా రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఆర్డర్స్, సో గో టు ద ఫైల్ మేనేజర్, సో విచ్ ఇస్ ఇన్బాక్స్ ఆర్డర్స్. సో ఇప్పుడు చూస్తే ఆటోమేటిక్గా మనం పిక్ చేసుకున్న ఫైల్ orders.xml అనే ఫైల్ మనం పిక్ చేసుకున్నాం, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి డిలీట్ అయిపోయింది. సో
మళ్ళీ ప్రాసెస్ చేయడానికి లేదు, వీ హ్యావ్ డిలీటెడ్. సో డిలీట్ చేయకుండా ఉంటే వీ మే పిక్ అగైన్ అండ్ అగైన్, విచ్ మే బి డూప్లికేట్ అండ్ విల్ బి ద బిజినెస్ ఇంపాక్ట్. సో కాబట్టి మనం సెండర్ సైడ్ ఎస్ఎఫ్టిపి ఎందుకు యూస్ చేస్తాం? ఒక ఫోల్డర్ నుంచి ఫైల్స్ పిక్ చేసుకోవాలంటే సెండర్ సైడ్ ఎస్ఎఫ్టిపి. సో అలా పిక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏ డైరెక్టరీ నుంచి మీరు పిక్ చేసుకోవాలో మనకు తెలియాలి. ఎవరిస్తారు? ఎవరైతే రిక్వైర్మెంట్ ఇస్తారో వాళ్ళు చెప్తారు, ఈ డైరెక్టరీ నుంచి నువ్వు ఫైల్స్ పిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ నేమ్తో పిక్ చేసుకోవాలి. నౌ వాట్ దే ఆర్ సేయింగ్, ఆర్డర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉన్న ఫైల్స్ అన్ని పిక్ చేసుకోవాలన్నారు. నౌ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? ఆర్డర్ తర్వాత ఏదైనా ఉండొచ్చు, డేట్ ఉండొచ్చు, నెంబర్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఉన్న ఆర్డర్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ అన్ని పిక్ చేసుకోవాలంటున్నారు. సో నార్మల్గా వెన్ ఎవర్ యూ రిమూవ్ దిస్ వన్, ఓకే, సో వెన్ ఎవర్ యూ రిమూవ్ ఫైల్ నేమ్, సేవ్ చేసి డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని పిక్ అయిపోతాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫైల్ నేమ్. సో వెన్ ఎవర్ యు ఆర్ గివింగ్ అన్ ఎంటీ ఫైల్ నేమ్, ఎంటీ ఫైల్ ఇక్కడ మీరు ఇస్తే, లెట్స్ సే ఇక్కడ మీరు ఎంటీగా స్పెసిఫై చేసి డిప్లాయ్ చేస్తే ఇట్ విల్ కన్సిడర్ యాజ్ అన్ ఆల్ ఫైల్స్ షుడ్ బి ప్రాసెస్, ఉన్న ఫైల్స్ అన్ని ప్రాసెస్ అయిపోతాయి. సో అలా కాదు, స్పెసిఫిక్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో ఆర్డర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఇస్తే ఓన్లీ ఆర్డర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ వరకే ప్రాసెస్ అవుతాయి. నా ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఆర్డర్స్తో పాటు ఆర్డర్స్ పక్కన ఒక నెంబర్స్ ఉంటాయి సోర్స్ ఫైల్స్లో. ఆ నెంబర్ వాట్ ఎవర్ ద నెంబర్ ఇట్ ఈస్, ఐ డోంట్ వాంట్, బట్ వాట్ ఎవర్ ద ఫైల్ స్టార్టింగ్ విత్ ద ఆర్డర్స్, ఈ ఆర్డర్ అనే ఫైల్ నేమ్తో స్టార్ట్ అయిన ప్రతి ఫైల్ నేను పిక్ చేసుకోవాలి. దాని తర్వాత నెంబర్ ఏదైనా ఉండేవ్వండి, ఐ డోంట్ కేర్, బట్ ఆర్డర్తో స్టార్ట్ అయ్యే ప్రతి ఫైల్ నేను పిక్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం? జస్ట్ రిమూవ్ దట్ అండ్ గివ్ ద స్టార్ హియర్. సో ఇక్కడ స్టార్ ఇచ్చామంటే దాని అర్థం ఏంటి? ఆర్డర్స్ స్టార్ అంటే దాని పక్కన ఏదైనా ఉండవండి. ఇట్ కుడ్ బి ఎ నెంబర్, ఇట్ కుడ్ బి ఎన్ వాల్యూ, ఇట్ కుడ్ బి ఎన్ స్పెషల్ క్యారెక్టర్, ఇట్ కుడ్ బి ఎన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ డోంట్ కేర్, బట్ వీ విల్ ఓన్లీ టేక్ వాట్ ఎవర్ ద ఫైల్స్ ఆర్ స్టార్టింగ్ విత్ ద ఆర్డర్స్. ఆర్డర్స్ అని ఈ లెటర్స్ కనిపిస్తే వీ విల్ టేక్, దట్స్ ఇట్, విల్ పిక్ అండ్ విల్ ప్రాసెస్ ఇట్. దాని పక్కన నెంబర్ ఉండొచ్చు, డేట్ ఉండొచ్చు, టైం ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. ఆర్డర్ స్టార్ అని ఇస్తే ఆర్డర్స్ అనే ఫైల్ నేమ్ చెక్ చేసుకుంటుంది, ఆర్డర్స్ ఉందా పిక్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది. సో ఆర్డర్ స్టార్ డాట్ ఎక్స్ఎంఎల్ అంటే ఆర్డర్స్ పక్కన ఏదైనా ఉండండి, డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్ అన్ని పిక్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది. లెట్ మీ సేవ్ దిస్ వన్ అండ్ డిప్లాయ్ ఇట్ అగైన్. Okay. So let us go and try to refresh. Order or D or O capital. What I have given here? ఆర్డర్స్ అని ఇచ్చాను. సో అక్కడ ఉంది మనకి ఆర్డర్స్, ఆ ఆర్డర్ ఉంది ఇక్కడ. సో ఇఫ్ యూ సీ హియర్ క్లియర్లీ, దిస్ ఈస్ ఆర్డర్ 2025. వాట్ ఐ హ్యావ్ గివెన్? ఆర్డర్స్ స్టార్. దట్స్ ద రీజన్ వీఆర్ నాట్ పికింగ్ ఎనీ ఫైల్స్. సో లెట్ మీ రిమూవ్ ఎస్. సో ఆర్డర్ స్టార్ అని ఇచ్చా. సో దీని అర్థం ఏంటి? ఆర్డర్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ అన్ని పిక్ అవ్వాలి. ఆర్డర్ తర్వాత ఏది ఉన్నా పర్లేదు. సో ఇక్కడ చూస్తే ఆర్డర్ తర్వాత డేట్ ఉంది, ఇక్కడ వేరే డేట్ ఉంది, ఇక్కడ వేరే డేట్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు కేర్ అబౌట్ వాట్ ద డేట్ ఇట్ ఈస్, బట్ ఐ వాంట్ టు ప్రాసెస్ ఆల్ ద ఫైల్స్ హ్యావింగ్ విత్ ద ఆర్డర్, స్టార్టింగ్ విత్ ద ఆర్డర్. సో ఇక్కడ మనం ఏమిస్తాం అప్పుడు? ఆర్డర్స్ స్టార్ అని ఇస్తాం. సో స్టార్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ద వాల్యూ ఇట్ ఈస్, it will consider everything. So let us save this one and deploy this one. So let us go and try to refresh now. Try to refresh. So ఒకటే డిలీట్ అయింది. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్ అగైన్. ఎవ్రీథింగ్ గాట్ డిలీటెడ్ అంటే సిపిఐ సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉన్న ఫైల్స్ అనేది ప్రాసెస్ చేసింది. సో సోర్స్ సిస్టమ్ నుంచి ఫైల్ పిక్ చేసుకొని డిలీట్ చేసి రిసీవర్కి పంపించేసింది. వీ షుడ్ సీ 3 సక్సెస్ఫుల్ మెసేజెస్ ఇన్ అవర్ మానిటరింగ్. మెసేజెస్. సో ఇక్కడ చూస్తే 560, 1056, 1056, 1056. We have processed 3 messages. Let me take the latest message. If I go to the body, try to refresh.
Okay, click on latest message. You see, this is the latest message. Okay, and if I go to the headers, వెళ్తే సో దిస్ ఈస్ ద క్యామిల్ ఫైల్ నేమ్. సో ఆర్డర్స్ అండర్ స్కోర్ ఈ ఫైల్ నేమ్ అనేది పిక్ చేసుకున్నాం. ఇఫ్ యూ వాంట్ టు యూస్ దిస్ వన్ హెడర్లో ఏదైనా మీరు ఇఫ్ యూ వాంట్ టు యూస్ సంథింగ్ సో ఇది యూస్ చేసుకోవాలి ప్రాసెసింగ్ లాగ్ ఐడి. జస్ట్ హెడర్ డాట్ ఎస్ఏపి అండర్ స్కోర్ ఈ వాల్యూ మీకు నచ్చిన ప్లేస్లో మీరు కాల్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఫైల్ నేమ్ రిసీవర్కి మనం ప్లేస్ చేసేటప్పుడు ఇదే ఫైల్ నేమ్ ప్లేస్ చేయాలి. సో సింపుల్గా హెడర్ డాట్ క్యామిల్ ఫైల్ నేమ్ ఆటోమేటిక్ ఈ నేమ్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. సో ప్రాపర్టీస్లో ఉన్నది కాల్ చేయాలనుకుంటే ప్రాపర్టీ డాట్. సో ఇలా మనం పిక్ చేసుకొని మనం ప్రాసెస్ చేయొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ ఆల్ ద ఫైల్స్ జస్ట్ గివ్ దట్ యాజ్ అన్ ఎంటీ. సో ఫైల్ నేమ్లో ఎంటీ పెడితే ఉన్న ఫైల్స్ అన్నీ ప్రాసెస్ అయిపోతాయి. లేదు స్పెసిఫిక్ ఫైల్ నేమే ప్రాసెస్ అవ్వాలన్నప్పుడు ఆ స్పెసిఫిక్ ఫైల్ నేమ్ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. లేదు ఈ నేమ్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ అన్నీ ప్రాసెస్ అవ్వాలి సో యూ కెన్ గివ్. లేదు ఇప్పుడు ఎక్స్ఎంఎల్ ఉంది, రేపు సిఎస్వి ఉంటుంది, లేదంటే వేరే టీఎక్స్టీ ఫైల్స్ ఉంటాయి. అన్ని ఫైల్స్లో నాకు ఓన్లీ ఎక్స్ఎంఎల్ ఫైల్సే ప్రాసెస్ అవ్వాలి. జస్ట్ అప్పుడు ఏం చేస్తాం, ఆర్డర్ తీసేయండి స్టార్ డాట్ ఎక్స్ఎంఎల్. సో ఐ డోంట్ కేర్ వాట్ ద ఫైల్ నేమ్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద ఫైల్ నేమ్ ఇట్ ఈస్, బట్ ఐ వాంట్ ఓన్లీ ప్రాసెస్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్. లేదు ఓన్లీ సిఎస్వి ఫైల్సే ప్రాసెస్ చేయాలి డాట్ సిఎస్వి ఫైల్స్. ఇలా మనం ఫైల్స్ అనేది ప్రాసెస్ చేస్తాం. ఓకే, సో మనం ఫైల్స్ పిక్ చేసుకోగానే డిలీట్ చేసేస్తున్నాం. సో హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, డిలీట్ ఎలా అవుతుంది? సో ఇప్పుడు సోర్స్ చూస్తే ఇట్స్ ప్రెటీ సేమ్ యాజ్ రిసీవర్. రిసీవర్లో మనం ఏం చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అదే చేసాం. కానీ రిసీవర్ ఇస్ టు ప్లేస్ ద ఫైల్స్, వేరే సెండర్ ఎస్ఎఫ్టిపి ఇస్ టు పిక్ ద ఫైల్స్. ఓకే, ప్రాసెసింగ్లోకి వెళ్తే రీడ్ లాక్ స్ట్రాటజీ విచ్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మే ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూ. రీడ్ లాక్ స్ట్రాటజీ, రీడ్ లాక్ స్ట్రాటజీ అంటే ఏంటి? సో హౌ వీఆర్ హ్యాండ్లింగ్ ద ఫైల్స్. ఇక్కడ చూస్తే పోస్ట్ ప్రాసెసింగ్ అని ఉంది, అంటే ప్రాసెస్ చేసిన తర్వాత ఆ ఫైల్ని ఏం చేయాలి అనేది పోస్ట్ ప్రాసెసింగ్. సో బై డిఫాల్ట్గా ఇట్ విల్ బి డిలీట్, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ కాన్ఫిగరేషన్, కీప్ యాజ్ ఇస్. బట్ మీరు టెస్ట్ చేసేటప్పుడు ప్రతిసారి సోర్స్ సిస్టమ్ వాళ్ళని ఫైల్ ప్లేస్ చేయండి ఐ వాంట్ టు ప్రాసెస్ చేశాక మీరు డిలీట్ చేసేస్తారు. సో అగైన్ మీకు ఇష్యూ వస్తుంది, చేంజెస్ చేస్తారు, అగైన్ దే నీడ్ టు ప్లేస్. ఇలా కాకుండా పోస్ట్ ప్రాసెసింగ్లో వెన్ యు ఆర్ సర్చింగ్, వెన్ యు ఆర్ వర్కింగ్ ఆన్ టెస్టింగ్ ఆర్ సమ్ కేసెస్ కీప్ ఫైల్ అండ్ ప్రాసెస్ అగైన్ అని పెట్టుకోవచ్చు. దట్ మీన్స్ ఉన్న ఫైలే మళ్ళీ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది రిపీటెడ్గా. ఓకే, ఇట్ విల్ బి రిపీట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, ప్రాసెస్ అయినా రిపీట్ అవుతుంది, ఎర్రర్ అయినా రిపీట్ అవుతుంది. సో కీప్ ద ఫైల్ అండ్ ప్రాసెస్ అగైన్. సో డిలీట్ అంటే అక్కడ నుంచి డిలీట్ అయ్యి సో రిసీవర్కి పంపించేస్తాం. వేరే మూవ్ ఫైల్ అంటే అక్కడ నుంచి వేరే డైరెక్టరీకి మూవ్ చేయాలా, ఇదే ఎస్ఎఫ్టిపి సర్వర్లో వేరే డైరెక్టరీకి మూవ్ చేయాలా, ప్రాసెస్ చేశాను. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఆర్కైవ్ అనమాట, యాజ్ ఏ బ్యాకప్ కింద రేపు ఎప్పుడైనా ఏం ఫైల్స్ మూవ్ అయ్యాయి, ఏం ఫైల్స్ నేను ప్రాసెస్ చేశానని చూసుకోవడానికి ఈ ఫైల్స్ ప్రాసెస్ చేయగానే, ఈ డైరెక్టరీ నుంచి ప్రాసెస్ చేయగానే ఆ ఫైల్స్ ఒక కాపీ ఆఫ్ ఫైల్ని వేరే ఫోల్డర్లో కూడా పెట్టాలి. అంటే హియర్ విల్ గివ్ ద డైరెక్టరీ సో దట్ వన్స్ ద ఫైల్ ఇస్ ప్రాసెస్డ్ ఆ సేమ్ ఫైల్ వేరే డైరెక్టరీ కూడా కాపీ అవుతుంది యాజ్ ఏ బ్యాకప్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కీప్ ద ఫైల్ అండ్ మార్క్ యాజ్ ఐటమ్ పొటెంటరీ రిపోజిటరీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఫైల్ అక్కడే ఉంటుంది కానీ అది ప్రాసెస్ అయిందని ఒక మార్క్ ఉంటుంది అనమాట. ఇట్ విల్ నాట్ ప్రాసెస్ అగైన్ అండ్ అగైన్, బట్ ఇట్ విల్ నాట్ డిలీట్ ఆల్సో. సో దోస్ ఆర్ ద పోస్ట్ ప్రాసెసింగ్. ఫస్ట్ డిలీట్, మనం ప్రాసెస్ చేయగానే డిలీట్ చేస్తాం ఫైల్. అంటే ఎక్కడి నుంచి డిలీట్ చేస్తున్నాం, మనం ఏదైతే సర్వర్కి కనెక్ట్ అయ్యి ఫోల్డర్కి కనెక్ట్ అయ్యి ఫైల్ తెచ్చుకుంటున్నామో ఆ ఫైల్ని ఇక్కడ నుంచి డిలీట్ చేసేస్తాం. సో దట్ ఈస్ ద డిలీట్ ఆప్షన్. వేరాస్ కీప్ ఫైల్ అండ్ మార్క్ యాజ్ ప్రాసెస్డ్ ఇన్ ఐటమ్ పొటెంట్ రిపాజిటరీ అంటే ఫైల్ అక్కడే ఉంటుంది, డిలీట్ అవ్వదు, కానీ మనం మళ్ళీ ప్రాసెస్ చేయం. విల్ నాట్ పిక్ ఇట్ అగైన్, విల్ మార్క్ దట్ యాజ్ ఎ ప్రాసెస్డ్. సో స్టార్ట్ది ఏంటంటే కీప్ ఫైల్ అండ్ ప్రాసెస్ అగైన్. ఫైల్ అక్కడే ఉంటుంది, అదే ఫైల్ మళ్ళీ ప్రాసెస్ చేస్తూనే ఉంటాం. సో దిస్ విల్ బి యూజ్డ్ ఫర్ టెస్టింగ్. ఓకే, టెస్ట్ చేసుకోవడానికి ఇది మనం యూజ్ చేస్తాము. కానీ ఈ చేంజ్తో మనం ప్రొడక్షన్కి ఎప్పుడు మూవ్ చేయకూడదు. ఎందుకంటే ప్రొడక్షన్కి మనం మూవ్ చేస్తే ఒకటే ఫైల్ని మనం 100 times 1000 times మనం చూసుకోకపోతే 1 weekకి 1,000,000 times పంపిస్తాం. సో విచ్ విల్ బికమ్ అన్ బిగ్ బిజినెస్ ఇంపాక్ట్ అట్ రిసీవర్ సైడ్. ఒక ఫైల్ని 1 lakh టైం పంపిస్తే విచ్ ఈజ్ ఎ బిజినెస్ ఇంపాక్ట్ కదా. సో ఈ చేంజ్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకొని మనం ప్రొడక్షన్ మూవ్ చేయాలి. సో ఓన్లీ డెవలప్మెంట్ వరకు మనం టెస్టింగ్ కోసం ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మూవ్ ఫైల్. వెన్ ఎవర్ యువర్ ప్రాసెస్డ్ ఫైల్, ఆ ఫైల్కి మీకు బ్యాకప్ కావాలి, ఒక ఆర్కైవ్లో మనం మూవ్ చేయాలన్నప్పుడు ఇక్కడ మనం డైరెక్టరీ ఇస్తాం.
సో ఇలా మనం ప్రాసెస్ చేస్తాం. రీడ్ లాక్ స్ట్రాటజీ ఏంటనేది మనం విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. బట్ రీడ్ లాక్ స్ట్రాటజీ బై డిఫాల్ట్గా నన్ను ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ లాక్ స్ట్రాటజీ అంటే కెన్ ఐ కంటిన్యూ? ఐ విల్ టేక్ 10 more minutes more, that's it. ఓకే, ఓకే Okay. Yes, sir. రీడ్ లాక్ స్ట్రాటజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే స్కెడ్యూలర్ అని ఉంటుంది. సో లాస్ట్ స్టెప్ స్కెడ్యూలర్ అంటే మన ఎస్ఎఫ్టిపి సర్వర్, మన ఎస్ఎఫ్టిపి అడాప్టర్ ఎన్ని సెకండ్స్కి, ఎంత టైంకి ఆ ఫైల్లోకి, ఆ డైరెక్టరీలోకి వెళ్ళి చెక్ చేయాలి. సో ఇక్కడ ఎవ్రీ 10 seconds ఉంటుంది. అంటే బ్యాక్ ఎండ్లో యూ విల్ నాట్ సీ ఎవ్రీ 10 seconds మెసేజెస్ ఇయర్. సో ఇక్కడ ఎవ్రీ 10 secondsకి మెసేజ్ ప్రాసెస్ అవుతున్నట్టు కాదు. ఎవ్రీ 10 secondsకి బ్యాక్ ఎండ్లో ఎస్ఎఫ్టిపి సర్వర్ ఏం చేస్తుందంటే ఈ డైరెక్టరీలోకి వెళ్ళి ఫైల్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఎవ్రీ 10 secondsకి ఫైల్ ఉంటే దట్ టైమ్ యూ విల్ సీ ద మెసేజ్. సో ఇక్కడ నేను ఎవ్రీ 10 seconds పెట్టాను కదా, ఎవ్రీ 10 secondsకి ఐ వాంట్ టు సీ ద మెసేజెస్ కాదు. ఎస్ఎఫ్టిపి అడాప్టర్ ఈస్ అన్ పోలింగ్ అడాప్టర్. వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ మెసేజ్ ఇన్ ఎస్ఎఫ్టిపి సర్వర్, దట్ టైమ్ ఓన్లీ యూ కెన్ సీ ద మెసేజెస్ ఇన్ లాగ్స్. ఓకే, సో ఇక్కడ స్కెడ్యూలర్ ఏం చేస్తుందంటే ఎవ్రీ 10 secondsకి ఎస్ఎఫ్టిపి సర్వర్లో ఫైల్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఓకే, ఫైల్ ఉంది, మనం వెంటనే పిక్ చేసుకొని ప్రాసెస్ చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ఎఫ్టిపి సర్వర్లో ఆ సోర్స్ టీమ్ వాళ్ళు ఒక ఫైల్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఒక 1 GB ఫైల్ ప్రాసెస్ చేస్తున్నారు, అంటే అప్లోడ్ చేస్తున్నారు ఈ డైరెక్టరీలో. ఇట్ మే టేక్ లైక్ 30 seconds. 30 seconds తీసుకుంది అనుకోండి ఒక 1 GB ఫైల్ అప్లోడ్ అవడానికి, ఒక 2 GB ఫైల్ అప్లోడ్ అవడానికి ఒక 30 seconds తీసుకుంది. కానీ మనం ఎన్ని సెకండ్స్కి తీసుకుంటున్నాం ఫైల్? 10 secondsకి. సో 30 seconds కంప్లీట్ అవ్వకముందే అవర్ సిపిఐ is going and pick the time for file for every 10 seconds. అంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇన్కంప్లీషన్ ఫైల్. కంప్లీట్ అవ్వకుండా ఆ ఫైల్ అనేది మనం పిక్ చేసుకుంటున్నాం. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే ప్రాసెసింగ్లో రీడ్ లాక్ స్ట్రాటజీ మోడ్ అని ఉంటుంది. బై డిఫాల్ట్గా నన్ను ఉంటుంది. సో ఇక్కడ కంటెంట్ చేంజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ చేంజ్ ఏంటంటే, సో ఇట్ విల్ చెక్ వెదర్ ద ఫైల్ ఈస్ బీయింగ్ రిటర్న్ ఆర్ నాట్. ఆల్రెడీ సోర్స్లో ఒక ఫైల్ ఉంది, దాంట్లో ఏమన్నా చేంజెస్ జరుగుతున్నాయా లేవా చెక్ చేసుకొని పిక్ చేసుకుంటుంది అనమాట. సో ఇన్ దట్ వే వీ కెన్ అవాయిడ్ ద ఇన్కంప్లీషన్ ఫైల్స్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రీడ్ లాక్ స్ట్రాటజీ. సో రీనేమ్ అంటే నథింగ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రీనేమ్ ఇట్. సో ఇది నేను ఐ విల్ టెల్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్, రీనేమ్ కానీ డన్ ఫైల్ ఎక్స్పెక్టెడ్. సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు. ఓన్లీ థింగ్ యూ మెయిన్లీ ఫోకస్ ఆన్ కంటెంట్ చేంజ్. కంటెంట్ చేంజ్ అంటే ఏంటి? సో కంటెంట్ చేంజ్ అంటే మనం ఎస్ఎఫ్టిపి సర్వర్లోకి వెళ్ళి ఎవ్రీ 10 secondsకి ఇక్కడ నుంచి మనం ఫైల్ పిక్ చేసుకుంటాం ఎవ్రీ 10 secondsకి. కానీ సోర్స్ టీమ్ వాళ్ళు ఒక ఫైల్ని అప్లోడ్ చేయడానికి 30 seconds పట్టిద్ది అన్నారు. అంటే 30 seconds కంప్లీట్ అవ్వకముందే 10 secondsకి మనం వెళ్ళి ఫైల్ పిక్ చేసుకుంటున్నాం. ఒక 1 GB ఫైల్ ఒక 200 MB 300 MB అవ్వగానే ఇన్కంప్లీషన్ ఫైల్ పిక్ చేసుకుంటున్నాం. అలా పిక్ చేసుకోకుండా, ఈ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో అలా పిక్ చేసుకోకుండా సిపిఐలో మీరు ఏం చేయగలరు అంటే ప్రాసెసింగ్లోకి వెళ్తే రీడ్ లాక్ స్ట్రాటజీ మోడ్లో కంటెంట్ చేంజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. వెన్ ఎవర్ యూ ఎనేబుల్ దిస్ కంటెంట్ చేంజ్, ఇట్ విల్ వెయిట్ అట్లీస్ట్ ఫర్ 1 second. ఒక 1 second వరకు వెయిట్ చేసి ఇట్ విల్ చెక్ వెదర్ ద ఫైల్ ఈస్ బీయింగ్ రిటర్న్ ఆర్ నాట్. ఆ 1 secondలో ఏం చేంజెస్ లేదు అన్నప్పుడు ఇది ప్రాసెస్ అయ్యి రిసీవర్కి పంపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ద ఆల్ అబౌట్ సెండర్ సైడ్ ఎస్ఎఫ్టిపి. సో ఎస్ఎఫ్టిపి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. వీ కెన్ డూ మెనీ థింగ్స్ విత్ ఎస్ఎఫ్టిపి. ఇక్కడ పోల్ అండ్ వర్కర్ నోడ్ అని ఉంది కదా. సో వాట్ ఆర్ దీస్ సెట్టింగ్స్, వాట్ ఈస్ ద కంటెంట్ చేంజ్. సో ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. బట్ ట్రై టు ప్రాక్టీస్ హౌ టు పిక్ ద ఫైల్స్ ఫ్రమ్ ఎస్ఎఫ్టిపి. పిక్ చేసుకున్న ఫైల్స్ ఏం చేస్తారంటే రిసీవర్ సైడ్ ఇంకో సేమ్ ఎస్ఎఫ్టిపి సర్వర్ యూస్ చేసి వేరే ఫోల్డర్లో ప్లేస్ చేయండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సెండర్ సైడ్ ఎస్ఎఫ్టిపి దాని ఇప్పుడు సేమ్ సర్వర్ యూజ్ చేస్తూ మనం సేమ్ రిసీవర్ సర్వర్ యూస్ చేయండి, డిఫరెంట్ ఫోల్డర్ యూస్ చేయండి. సో దట్ ఐడెంటిఫికేషన్ కోసం, మానిటరింగ్ కోసం మీరు ఈజీగా మానిటర్ చేయొచ్చు. ఈ ఫోల్డర్లోకి ఎన్ని వచ్చాయి, ఈ ఫోల్డర్ నుంచి పిక్ చేసుకునేయా లేవా అని. ఓకే ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఎస్ఎఫ్టిపి. నెక్స్ట్ క్లాస్ కూడా నేను ఎస్ఎఫ్టిపి చెప్తాను, బికాస్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్ ఆల్సో. ఇవన్నీ మనం యూజ్ చేయము, పోల్ అండ్ వర్కర్ నోడ్ ఓన్లీ. కానీ ఇంటర్వ్యూస్లో అడుగుతారు ఇవన్నీ. ఏదైతే మనం వర్క్ చేయమో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు జనాలు. ఏదైతే ఎక్కువ దాని మీద వర్క్ చేయరో ఇంటర్వ్యూస్లో దాని మీద ఫోకస్ చేస్తారు. బికాస్ దే వాంట్ నో. అందరికి తెలిసింది మీకు తెలుస్తుంది, కానీ ఎవరికి తెలియదు మీకు తెలుసా లేదా అని టెస్ట్ చేస్తారు. దోస్ ఆర్ దీస్ థింగ్స్, పోల్ అండ్ వర్కర్ నోడ్ ఓన్లీ, కంటెంట్ చేంజ్, పోస్ట్ ప్రాసెసింగ్. సో ఇవి ఎవరైనా చెప్తారు. సో వాట్ ఆర్ ద సెట్టింగ్స్ టు కనెక్ట్ డైరెక్టరీ, ఫైల్ నేమ్, అడ్రస్,
క్రెడెన్షియల్స్. చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు క్లాస్ వింటే. బట్ ప్రాసెసింగ్లో ఏముంటుంది? సో హూ ఎవర్ వర్క్డ్ ఇన్ రియల్ టైం, ఎవరైతే దాని మీద రియల్గా ప్రాక్టీస్ చేశారో, వర్క్ చేశారో వాళ్ళే చెప్పగలరు. దట్స్ వై ఐఎమ్ ఫోకసింగ్ ఆల్ దీస్ మెనీ థింగ్స్ ఆల్సో. So try to work on this. In next class, we'll see in detail how the SFTP, how can we play with SFTP. Okay. Any questions? ఇప్పుడు రిసీవ్ సైడ్ కూడా సేమ్ సర్వర్ యూజ్ చేయొచ్చు కదా సార్, ప్రాబ్లం లేదు.